ప్రజా గాయకుడు గద్దరన్న మీద కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరి అయింది కాదు. గద్దరన్న జీవితం బడుగు బలహీన వర్గాల పేద ప్రజల కోసానికి ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి మరి పాట ద్వారా ఆట ద్వారా ప్రజలను చైతన్యపరిచి ఈ సమాజంలో జరుగుతున్న అన్యాయాల మీద ఎదిరించి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి. ఆయన తుపాకీ బట్టి మరి ఎన్కౌంటర్ చేయలేదు. తర్వాత పౌర హక్కుల అన్యాయం జరిగిన కాడ ఎదురొడ్డి మాట్లాడిన వ్యక్తి. ఆయన్ని ఇలా అవార్డు అని చెప్పకుండా దాని మీద మాట్లాడిన దానికి అట్లా మాట్లాడు మంచిది కాదు. ఆయన మాట్లాడిన దానికి ఆయన వెంటనే మంత్రి పదవి రాజీనామా చేయాలి. గద్దర్ గారి గురించి మాట్లాడిన దానికి క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. గాయకుడు ప్రజాయుద్ధ నౌక గద్దరన్న పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. బీజేపీ వాళ్ళను చంపించిండు, పోలీసులను చంపించిందనే ఒక అనుచిత వ్యాఖ్యలను చేయడం జరిగింది. దానికి నిరసనగా ఈరోజు అఖిలపక్షం ఆధ్వర్యం లోపల జేఏసీ, కాంగ్రెస్ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ, బీఎస్పీ పార్టీ, అదేవిధంగా అనేక పలు స్వచ్ఛంద సంఘాల ఆధ్వర్యం లోపల నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది అంబేద్కర్ చౌరస్తాలో. మరి ఈ కార్యక్రమానికి చేసిన ఉద్యమకారులందరికీ కూడా మరొకసారి ఉద్యమ వందనాలు. నిజంగా ఈరోజు భారతదేశము పురోగమనం వైపు పోన తిరోగమనం వైపు ప్రయాణిస్తుంది. గద్దరన్న ఎప్పుడు చంపిండు? ఎవరిని చంపడానికి ప్రోత్సహించాడు? ఆ రోజు గద్దరన్న అమరత్వం పొందిన రోజు మోడీ మెచ్చుకుంటూ ప్రపంచంలోని అనేక దేశాలు గర్వించదగ్గ కళాకారుల్ని ఈ తెలంగాణ కోల్పోయింది అని ఒక ఉత్తరం రాయడం జరిగింది. మరి అంత లోపలనే గద్దరన్న హంతకుడు అయిందా? అసలు ఎవరు హంతకుడు ఒకసారి ఈ బండి సంజయ్ ఆత్మవిమర్శ చేసుకోవాలి. సోయబుద్ధిని కేసు లోపల ఎవరు దోషి ఉన్నారు? ఇప్పుడున్న కేంద్ర మంత్రి అంటే హోంశాఖ మంత్రి అమిత్ షా ఉన్నాడు. అదేవిధంగా కర్ణాటక లోపల ఎంతమంది గౌరవ రచయితలను ఎవరు చంపారు? బీజేపీ పార్టీ కాదా? బీజేపీ పార్టీ నాయకులు చంపలేదా? అటువంటి మరి గద్దర్ ఒక ప్రజలు మెచ్చే ఒక గద్దరన్న ఏం చెప్పిండు? పోలీసుల పైన కూడా పాట రాసినాడు. అంటే పోలీసులల్లా నా కొడుకు చేరిండు పొటాకూటి కోసం కొడుకు పోలీసుల్లా చేరినాడు, ఎక్కడున్నాడో నా కొడుకు ఎలా ఉన్నాడు అంటే ఒక తల్లి ఆవేదన, ఒక పోలీసు తల్లి ఆవేదన గురించి అమ్మ తెలంగాణమా అనే ఒక పాట రాసి తెలంగాణనే తీసుకొచ్చిన మహాకవి గద్దరన్న. అటువంటి గద్దరన్న పైన నువ్వు పద్మ అవార్డు అనేది ఎంత? అసలు ఆయన కాలిగోడి కూడా సరిపోదు నీ బండి సంజయ్ నీ పదవి. ఆయనే ఒక నోబెల్ పురస్కారానికి అర్హుతున్న మహానుభావుడు గద్దరన్న. ఏదో వక్రీకరించి గద్దరన్న పైన అట్లా వ్యాఖ్యలు చేయడం సరికాదు. తీవ్రంగా ఈ సమావేశం తీవ్రంగా ఖండిస్తుంది. ఇప్పటికైనా క్షమాపణ చెప్పాలి. అణగారిన వర్గాల పక్షాన పోరాడిన వ్యక్తి మన గద్దరన్న. ఆ గద్దరన్నకు మరి మీరు క్షమాపణ చెప్పాలి. లేకపోతే వెంటనే ఈ ఒక పార్లమెంట్ సభలో సభ్యునిగా ఉన్న మీరు వెంటనే రాజీనామా చేయాలని మేము ఈ సమావేశం తరఫున డిమాండ్ చేస్తున్నాం. మరి ఇప్పుడు ఈ సమావేశాన్ని ఉద్దేశించి కొమరే గారు జేఏసీ నాయకులు మాట్లాడి వచ్చింది. భారతదేశం పేద ప్రజలు గర్వించదగ్గ ఒక గొప్ప కళాకారుడు గద్దరన్న గురించి కేంద్ర సహాయ మంత్రి కరీంనగర్ అంటేనే ఒక చైతన్యవంతమైనటువంటి ప్రాంతం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ కేంద్ర మంత్రిగా చెప్పుతున్నటువంటి బండి సంజయ్ మాటలు చాలా సిగ్గుచెట్టు అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే భారతదేశ చరిత్రలో కరీంనగర్కు ఒక చైతన్యవంతమైన ప్రాంతం అని విశిష్టమైనటువంటి ఒక ప్రాముఖ్యత ఉంది. అటువంటి ప్రాంతాన్ని చైతన్యవంతం చేసినటువంటి తన యొక్క గళాన్ని, గజ్జెను మరియు పేద ప్రజలను అణగారి వర్గాల తరపున పోరాటం చేసి ప్రశ్నించే వైపు ఉన్నటువంటి గద్దర్నే అవమానించేటట్టు మాట్లాడినటువంటి బండి సంజయ్ నిజంగా ఒక ప్రజాస్వామ్యయుతమైనటువంటి బాధ్యతలో ఉన్నందుకు మేము సిగ్గుపడుతున్నాం.
కరీంనగర్ ప్రజలమై ఉండి అటువంటి యొక్క మాటలు మాట్లాడడం అంటే నీ లోపల ఎటువంటి యొక్క ఆలోచన ఉందో ప్రజాస్వామ్యవాదులు మేధావు విమర్శించిన బండి సంజయ్ని వ్యాఖ్యలను ఖండించడానికి వచ్చిన అఖిలపక్ష నాయకులకు నమస్కారాలు తెలియజేస్తూ, బండి సంజయ్ నువ్వు నీ యొక్క మనువాదాన్ని ఏదైతే ఈ దేశం మీద రుద్దాలనే నీ యొక్క కుటీల మీ నాయకుల యొక్క కనుసన్నుల్లో నువ్వు చేస్తున్న వ్యాఖ్యలను దళిత సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తున్నావు. రేపు రాబోయే ప్రజా దాంట్లో నీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తామని హెచ్చరిస్తూ నీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. ఎంపీగా ఉండి మంత్రిగా మీరు ఉండి కూడా ఒక సామాన్య వ్యక్తి ప్రజల సమస్యల మీద మంచి ఉద్యమకారుడు పాట ఆట గజ్జగట్టి గలమెత్తిందంటే ప్రతి ఒక్క పిల్లలకైనా అవగాహన కల్పించినటువంటి పెద్ద ఉద్యమకారుని పట్టుకొని మీరు హత్యలు చేశారనే మాట సరైనది కాదు. అలా అనడం కూడా మీరు వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎట్లా అనవలసిన అవసరం వచ్చింది అనేది మీరు చూసుకోవాలి. అవార్డులు ఇవ్వమంటే మీరు రివార్డులు ఇవ్వడం కరెక్ట్ కాదు. ఈ రివార్డుల కోసం ఆయన బ్రతకలేదు, అవార్డుల కోసం కూడా ఏనాడు పోరాటం చేయలేదు. వారి పోరాటము వారి ఉద్యమం వల్లనే ఈరోజు తెలంగాణ బిడ్డలందరూ కొంత ఆనందమయంలో ఉన్నారని చెప్పుకోక తప్పదు. చనిపోయిన వారి మీద అలాంటి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు. ఈ మాట మీరు వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. వెంటనే మీరు రాజీనామా చేయాల్సిన అవసరం కూడా ఉంది అని చెప్పి తెలియజేస్తున్న ఈ అవకాశం